డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువును చెరబట్టిన వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏపీలో రాజకీయ పదవులు అనుభవించడం, హైదరాబాద్లో విలాసాలకు చెరువులను చెరబట్టడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్వాడలోని కోడి చెరువును కబ్జా చేసి కార్యకలాపాలు నిర్వహించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కబ్జా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఏకంగా 10 ఎకరాల చెరువును చెరబట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జన్వాడలో సర్వే నంబర్ 706లోని 10 ఎకరాల భూమిని 2014లో కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఆ భూమి పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్టు హెచ్ఎండిఏ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. 2017లో రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, హెచ్ఎండిఏ కలిసి చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ ఉన్న భూమి కోడి చెరువుగా గుర్తించారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా ఉండి పొరుగు రాష్ట్రంలో చెరువును కబ్జా చేయడమేంటని తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది. జన్వాడలోని కోడి చెరువును కోడిని మింగినట్టు మింగేశాడని ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచే జన్వాడలోని కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని లోకల్గా టాక్ వినిపిస్తోంది. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్ళు విక్రయించలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న సిక్కం భూమిని డాక్యుమెంట్ నంబర్ 3213 ద్వారా కొనుగోలు చేశారు. చెరువుకు నీళ్లిచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు.